పాలకులదే కల్తీ పాపమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, చెల్లుబోయిన వేణు, రాజా ధ్వజం. రసాయనాలే శాపాలంటూ ప్రమాదకర స్థాయిలో ఇథిలిన్ గ్లైకాల్, యూరియా కూడా మోతాదుకు మించి కలిపారంటూ ఒక ఎనాలిసిస్ వస్తూ ఉంది. కాసుల కక్కుర్తితో వ్యాపారుల కల్తీ పాపాలంటూ ఎల్లో మీడియా కూడా రాసింది. కల్తీ పాలు, మరో 3 మృతి, 5కు చేరిన మృతుల సంఖ్య. కొంపముంచిన కూలెంట్ లీకేజీ. వరలక్ష్మి డైరీలో పాలల్లో ఇథలిన్ గ్లైకాల్ కలవడంతోనే ప్రమాదం అంటూ ఈనాడు రాసింది. పోలీస్ స్టేషన్లో పాల వ్యాపారి గణేష్ను విచారిస్తున్న వైద్యాధికారుల బృందం. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. పురుషోత్తమ రెడ్డి గారు, ఈ ప్రమాదాలు ఇటువంటి ఎట్లా జరుగుతున్నాయి? ఎందువల్ల? ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది? లేదా బాధ్యతారాహిత్యమా? ఇది ప్రభుత్వాల వైఫల్యమా, లేక వ్యవస్థల వైఫల్యమా, లేక వ్యక్తుల వైఫల్యంగా చూడాలా? ఇది దురదృష్టకరమైన ఘటనే. నమస్కారం. బేసిక్ గా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. లోపాలను ఫస్ట్ గుర్తించాలి. జరిగిన ప్రమాదాన్ని మనందరూ బాధపడుతున్నాం, రెక్టిఫై చేయాలి, వాళ్ళకు సాంతనం చేసే చర్యలు తీసుకోవాలనేది ఒక పార్ట్. అయితే ఇది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు కల్తీల్లో చాలా కల్తీలు చూసాం. కానీ పాలకు సంబంధించినంత వరకు రాజమండ్రిలో జరిగినటువంటి ఈ కల్తీ సారంగా 9 చనిపోవడం అంటే పాలు అనేది ఒక అత్యవసరం. నీళ్లతో సమానంగా పాలు 5 చనిపోయినట్టున్నారు. ఇప్పటికీ 9 చనిపోయినట్టున్నారు. ఇది ఇప్పుడు జరగలేదు. బహుశా మీరు సీనియర్ జర్నలిస్ట్ వాడు, మీకు తెలుసు, రాష్ట్రంలో కల్తీ పాలు కారణంగా చనిపోయిన మరణాలు ఎప్పుడు లేవు. అలాంటిది ఫస్ట్ టైం మనకు నమోదైనాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే మనం పాలు నీళ్లు సమానంగా చూస్తాం. ఎందుకంటే నీళ్లు ఎంత అత్యవసరంగా ఉంటుందో మనిషికి, పాలు కూడా అట్లా మారాయి. అట్లాంటి రోజువారీ ఉన్నటువంటి తీసుకునే ఆహారానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలి. ఒకటి, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అమలు అవుతుందో లేదో తెలియదు, కానీ పాలు కాకుండా ఇతర అంటే ఆ గోవు నుంచి తీసుకునేది కాకుండా చేసేస్తున్నారు. పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుంది. చాలా ప్రమాదకర, ఆరోగ్యాన్ని హననం చేసే పదార్థాలు వాడుతున్నారు అనేది దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో అది కనపడుతుంది. ఈరోజు ఆ మరణాలు జరిగినాయంటే అక్కడ జరిగిన వాళ్ళు జరుగుంటాయి. దీని ప్రభుత్వం సీరియస్. ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు సూటిగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ అధికార యంత్రాంగం పైన కరప్షన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క చెకప్లు ఉన్నాయా లేవా, ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్ వారు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఘటన పైన సీరియస్ గా తీసుకోవడం ద్వారా దీని మూలాల్లోకి వెళ్ళాలి. ఎక్కడ జరుగుతా ఉంది, దీని వెనకాల ఎవరున్నారు తీసుకొని వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, సమాజానికి మంచిది. అట్లా కాకుండా కేవలం ఘటన వరకే పరిమితం అయిపోతే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతాయి. ఇప్పుడు ఆడ జరిగిందంటే ఇంకో చోట ఇట్లాంటి ప్రయత్నాలు జరగకుండా ఉంటాయని ఎందుకు అనుకోలేము. కాబట్టి ఖచ్చితంగా పాలు అనేది ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పాలు ఇప్పుడు రాజకీయాల్లో కల్తీల గురించి మానేసి ఇట్లాంటి ప్రజల ఆరోగ్యాన్ని హననం చేసేటువంటి ఇట్లాంటి కల్తీల పట్ల చాలా సీరియస్ గా ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే మంచిది. అలా కాకపోతే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు ఇప్పుడు ఏదైనా పాల ప్యాకెట్ కొనాలనుకోండి, అది కూడా ఒరిజినల్ పాలు లాగానే ఉంటుంది. లేదా పాలు తీసుకునే వాళ్ళు కూడా ప్రతిదాన్ని అనుమానించి ఆహారం తీసుకునే పరిస్థితికి రావడం అనేది మనిషి జీవితానికి చాలా ప్రమాదం. సో ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని ఎవరు బాధ్యులు, ఆ పోసిన అతను కాదు, దీని వెనకాల ఏదో జరిగింది. ఆ పోసిన ఒక పాలు పోసే ఒక గణేష్ సంథింగ్ ఎవరో ఉన్నారో అతను తయారు చేయలేడు. ఇట్లా ఇంత ఆల్టర్నేటివ్ పాలు గోవు నుంచి కాకుండా ఏరే రూపంలో పాలు చేసేంత కెపాసిటీ అతనికి ఆడొస్తుంది. ఎవరో సంథింగ్ సీరియస్ పర్సన్స్ చేస్తున్నారు. దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి వారిపైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తేనే దీన్ని ముగింపులైతే రాష్ట్రం అంతా ఇట్లాంటి ఘటన జరిగితే అది ఎవరికి మంచిది కాదు. రైట్, రాజీవ్ మాట్లాడు. కేఎస్ఆర్ గారు, మీకు ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, ఒకటి, కూటమి పాలన అంతా కూడా ఎంతసేపు రాజకీయంగా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలి, కక్ష సాధింపు చేయాలి, లేదా తిరుమల లడ్డూ పేరు చెప్పి స్వామివారికి అపచారం చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డ పేరు తేవాలి, ఈ లక్ష్యంతో పనిచేస్తుంది తప్పితే ప్రజల సంక్షేమాన్ని కానీ, ప్రజా ఆరోగ్యాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధిని కానీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తద్వారా పూర్తి అధికారుల వైఫల్యం. సర్వసాధారణంగా ఏ డైరీ అయినా అకార్డింగ్ టు ద నామ్స్ సంవత్సరానికి 20 కోట్ల రూపాయల లోపు టర్న్ ఓవర్ ఉంటే అది ఖచ్చితంగా రాష్ట్ర పరిధి అయినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల నియంత్రణ పరిధిలోకి వస్తుంది. సో రాజమండ్రిలో ఉన్నటువంటి వస్తున్నటువంటి ఈ డైరీ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధే. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు నియంత్రణ కానీ, పర్యవేక్షణ కానీ లోపించడం, నెగ్లిజెన్స్ ఆఫ్ డూయింగ్ ఇన్ ద వర్క్. ఎందుకంటే అధికారులకి సీరియస్నెస్ ఎప్పుడు ఉంటుంది,
పాలకులకు సీరియస్నెస్ ఉంటే అధికారులకు సీరియస్నెస్ ఉంటుంది. పాలకులే నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మనం ఎక్కడైనా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు మద్యం కల్తీయో పెట్రోల్ కల్తీయో చూసాం, కానీ పాలు కల్తీ ఏంటి సార్? ఇంత దుర్మార్గం. అంటే ఈ రాష్ట్రంలో పాలు తాగాలన్నా సరే పాలు పరీక్షించి పాలను కూడా జనరల్ గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని పాలను కూడా ఏదైనా ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేసి తర్వాత తాగే అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని చెప్పడానికి రాజమహేంద్రవరంలో జరిగినటువంటి ఈ పాల కల్తీ ఘటన ఒక ఉదాహరణ. సరే, ఎంత హృదయ విదారకంగా ఉందంటే, సరే 17 మంది బాధితులు సార్, హలో వింటున్నాను, మాట్లాడండి. సార్ సార్ 17 మంది దీనికి సంబంధించి బాధితులు అయితే అందులో సుమారు 5 ఇప్పటికి చనిపోయారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. అందులో 2 చిన్నారులు ఉన్నారు. అయితే ఈ పాల కల్తీ జరిగిన తర్వాత ఏంటంటేనండి, మూత్రం స్తంభించిపోయి వాంతులు, విరోచనాలు, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి, యూ ఇమాజిన్ సార్ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, నెలలు చిన్నారి కూడా రోజుకు 2 సార్లు డయాలసిస్ చేస్తున్నారంటే ఆ పసి ప్రాణం ఎంత కొట్టుమిట్టాడుతూ ఉంటారు సార్. ఆ పసి ప్రాణాలు తలడిల్లిపోతావా? అంటే ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాదా ఇది? సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి బాధ్యత తీసుకోవాలి. పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలి. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, సరే దుర్ఘటన జరిగింది, మీ ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ రోజు వరకు కూడా బాధితులు పరామర్శించే కార్యక్రమం కానీ, బాధితులకు అండగా ఉండే కార్యక్రమం కానీ మరీ దారుణంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేవని చెప్పడానికి రాజమహేంద్రవరం సంఘటన నిదర్శనం కాదా? ఏ ఒక్క బాధితులైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి ట్రీట్ చేస్తున్నారా? అందరినీ ప్రైవేట్ ఆసుపత్రులకే పంపారు. ముందు ఒక ఆసుపత్రి లేదు, ఇది కాదు పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి. పెద్ద ఆసుపత్రికి వెళ్తే లేదు, మా దగ్గర సదుపాయాలు లేవు, మా దగ్గర ఆ రకమైనటువంటి పరికరాలు లేవు అంటే లబోదిబోమంటూ ప్రైవేట్ హాస్పిటల్ పరిగెడితే 2 ఏళ్లలోపు చిన్నారి రితిక అనేటువంటి పాపకి 2 రోజులకు గాను 8,50,000 రూపాయలు బిల్లు వేసారు సార్. ఎవరు కట్టుకుంటారు సార్? ఏంటంటే ఇచ్చే 10 లక్షలు చనిపోయినటువంటి ఒక్కో బాధితుడికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు 24 గంటలు తిరగకుండా, ప్రకటించిన 24 గంటలు తిరగకుండా ₹1,00,00,000 వాళ్ళందరికీ జమ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 10 లక్షలు ఏ మూలనా చాలదు. ఖచ్చితంగా చనిపోయినటువంటి ప్రతి మృతుల కుటుంబానికి కూడా ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ప్రకటించిన 24 గంటల్లో వాళ్ళకి అందజేయాలి. నెంబర్ 2, రాజమహేంద్రవరంలో ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి, డిక్లేర్ చేయాలి. మొత్తం ఉన్నటువంటి అందరికీ కూడా ఇమీడియట్ గా వైద్య పరీక్షలు చేయించాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నేను ఒకటే కోరుతున్నా, కేవలం మీ ప్రచార యావలు కోసం మీరు పనిచేస్తున్నారు తప్ప ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఖచ్చితంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ గారు, సత్యకుమార్ పేరు కానీ అసత్యాలు మాట్లాడడం ఆయన చాలా తిట్ట. ఆయన ఇమీడియట్ గా రాజీనామా చేయాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తున్నా. ఇమీడియట్ గా రాజమహేంద్రవరంలో మరో పక్క హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, ఆ యొక్క బాధితులను ఆదుకోండి. మృతుల సంఖ్య పెరగకుండా ఉందని కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుని ఎప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అధికారుల పరిధిలో ఉన్నటువంటి డైరీలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేయమంటూ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక అంశాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు కాబట్టి. సర్వసాధారణంగా మీరు చూస్తే ఫుడ్ కమిషన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ ప్రతాప్ రెడ్డి గారని, ఆయన ఎంత అద్భుతంగా ఊరూరా తిరిగి ప్రతి స్కూల్స్ లో, హాస్టల్స్ లో, గురుకులాల్లో వెళ్ళి పిల్లలకు పెట్టేటటువంటి సాంబార్లో ఎంత పప్పు వేయాలి, చెక్కీలు ఎంత బెల్లం కలపాలి, ఇలా ప్రతిదీ మైన్యూట్ లెవెల్లో, మైక్రోస్కోపిక్ లెవెల్లో అబ్జర్వేషన్ చేస్తూ చర్యలు తీసుకునే పరిస్థితులు. మరి ఆ ఫుడ్ కమిషన్ పరిధిలోకి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అధికారులు కూడా ఫుడ్ కమిషన్ పరిధిలోకి ఎందుకు తేకూడదో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, లేదంటే ఈ రకమైనటువంటి నిర్వహించే డైరీలు కానీ, ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తూ వారిపైన ఖచ్చితంగా ఫుడ్ కమిషన్ కి నియంత్రణ హక్కు బాధ్యతలు అప్పచెప్తే భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మంత్రులు గాలికి తిరుగుతున్నారు. మంత్రులు అందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం పనిచేస్తున్నారు తప్ప ప్రజల పాలన పట్టించుకోవట్లేదు. అధికారుల పూర్తి నిర్లక్ష్యం. ఇటువంటి పరిస్థితులు ఉండబట్టే ఇంత ఘోరం జరిగింది. అదే ఇదంతా కూడా ఫుడ్ కమిషన్ వీరిపైన అధికారం చెలాయించిన అవకాశం ప్రభుత్వాలు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియంత్రణ చేయగలం. మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిపాలన సౌలభ్యంగా జరుగుతుంది. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సార్.